ఆయిల్ వేసి మనకి మిర్చి అండ్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేస్తాం. మనకి చట్నీ టేస్ట్ ఉండాలంటే కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం చిటికెడు చింతపండు, కొంచెం జీలకర్ర, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుంటాం. కొంచెం వాటర్ వేసుకుందాం. మనం ఇది ఆయిల్లోనే వేసాము. వేరుశనగ గుళ్ళలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం తాలింపు వేసుకోకపోయినా ఏం కాదు, చాలా టేస్టీగానే ఉంటుంది. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఇంతే, ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయిపోతే వేరుశనగ గుళ్ళ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇడ్లీ, దోశ, పెసరట్టు, గారెలు అన్నిట్లోకి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి.